అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ ఒకసారి చూసినట్టయితే అతి వేగమే హరిస్తుంది, 80% పైగా రోడ్డు మరణాలకు కారణం ఇదే. రోజుకు సగటున 16 మంది మృత్యువాత. వాహన వేగం 65 కిలోమీటర్లు దాటితే ప్రమాదాలకు ఆస్కారం. సో నేను నిన్న కూడా ఒక దాంట్లో చెప్పాను. సో అతి వేగం ప్రమాదాలకు కారణమవుతుంది, యాక్సిడెంట్స్ కారణమవుతుంది. దానివల్లనే రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతున్నారని చెప్పి నితిన్ గడ్కరీ లోక్సభలో ఒక వ్యాఖ్య కూడా చేశాడు. సో తెలంగాణలో చూస్తే రోజుకు 16 మంది మృత్యువాత పడుతున్నారనమాట. సో రోజుకు 16 మంది చనిపోవడం అంటే ఎంత ఎక్కువగా. ఇదివరకు ఏంటంటే రోడ్లు బాగాలేకుంటే, సో రోడ్లు అంతా 2 లైన్ రోడ్స్ ఉండడం వల్ల ఎక్కువగా జరిగేది. కానీ ఇప్పుడు రోడ్స్ వెడల్పోయినాయి. ఏ మాటకు చెప్పుకుంటే హైవేలు రోడ్స్ చాలా వెడల్పు ఉన్నాయి. కానీ ఈ రోడ్లు విశాలంగా ఉండడం వల్ల వాహనదారుల వేగం అనేది పెరిగింది. ఇదివరకు ఇంత వేగంగా వెళ్ళకపోయేది, కానీ ప్రజెంట్ గా వేగం అనేది పెరిగింది. సో వేగం పెరగడం వల్లనే ఈ అనర్థాలు దారి తీస్తున్నాయని చెప్పి ఇక్కడైతే ఈనాడులో మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం రోడ్ల గురించి. నెక్స్ట్, నువ్వా నేనా పట్టు వదలని హంపి దివ్య చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. ఫలితం కోసం నేడు టై బ్రేక్. సో ఫిడే వరల్డ్ కప్ చెస్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ లో ఇద్దరు భారతీయులు, కోనేరు హంపి మరియు దివ్య దేశ్ముఖ్. సో కోనేరు హంపి వచ్చేసి మన తెలుగు అమ్మాయి, దివ్య దేశ్ముఖ్ వచ్చేసి మరాఠీ అనుకుంటా, ముంబై. సో వీళ్ళిద్దరూ ఫైనల్లో చెస్ ఛాంపియన్షిప్ కోసం పోటీ తలపడుతున్నారు. సో రెండు గేములు, టైప్ 1 గేమ్, టైప్ 2 గేమ్ రెండు ఉంటాయి అనమాట. ఈ రెండిట్లలో కూడా డ్రాగా ముగిసింది. సో ఇప్పుడు ఈ రోజు టై బ్రేక్ గేమ్ అని ఉంటది. సో దీంట్లో ఫలితం అనేది వెల్లడించే అవకాశం ఉంది. సో అంటే ఎవరైనా గెలిచే అవకాశం ఉంది అనమాట. సో ఇది నెక్స్ట్, ఔరా టీమిండియా మాంచెస్టర్ లో అద్భుత పోరాటం, జడేజా సుందర్ శతకాలు. సో ఇంగ్లాండ్ తో 4 టెస్ట్ డ్రా అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఈ టీమిండియాకు చాలా పోరాట పటమే అంటారు. సో చాలా పటిమని చూపించి అద్భుతమైన ప్రదర్శనతో మాంచెస్టర్ లో జరుగుతున్న 4వ టెస్ట్ లో చాలా గొప్పగా రాణించిందని చెప్పాలి. కాకపోతే ఇంగ్లాండ్ డ్రాకు అనుమతించడం వల్ల, డ్రా చేసుకోవడం వల్ల ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాకపోతే ఇంగ్లాండ్ కు డ్రాకు అవకాశం లేకపోయినట్లయితే మేబీ ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం కూడా ఉండే. ముఖ్యంగా జడేజా సుందర్ శతకాలు, ముఖ్యంగా దీనికి ముందో రోజు శుభమన్ గిల్, రాహుల్. సో వీళ్ళిద్దరి ఆట అనేది ఒక పునాది. నిజంగా వాళ్ళు ఆడిన తీరు మాత్రం అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా శుభమన్ గిల్ చూపిస్తున్న ఆట తీరు అనేది చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తున్నాడు. ముఖ్యంగా అతను కెప్టెన్ అయిన తర్వాత, టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత అతను వరుసగా 4 మ్యాచ్లలో రాణిస్తున్న తీరును చూస్తుంటే ఆయన ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిండని చెప్పాలి. సో ఈ అద్భుతమైన ప్రదర్శన మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా గొప్పగా రాణించే అవకాశం ఉంది అనమాట. సో అదే ఇక్కడ జరిగింది. ఏంటంటే మాంచెస్టర్ లో అద్భుతమైన పోరాటం, జడేజా సుందర్ శతకాలు. సో ఇది దీని గురించి. నెక్స్ట్, హరిద్వార్ లోని మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, 8 మంది మృతి అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. శివాలిక్ కొండల్లో 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి ఆదివారం ఉదయం వందల మంది భక్తులు మెట్ల దారిలో వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగిందని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో మరి మానసాదేవి ఆలయం అనేది శివాలిక్ కొండలు, నాకు పర్వతాలు ఉంటాయి అక్కడ. సో అక్కడ అట్లాంటి పర్వతాలలోనే ఈ మానసాదేవి ఆలయం ఉంటుంది. సో ఆ ఆలయంకు వెళ్ళినప్పుడు భక్తులు తొక్కిసలాట జరిగింది. సో భారతదేశంలో
ఈ మధ్య కాలంలో చూస్తుంటే తిరుపతిలో కానీ, మానసాదేవి ఆలయంలో కానీ, అమర్నాథ యాత్ర కానీ, సో మరియు కుంభమేళాలో కానీ చాలా మంది భక్తులు చనిపోతున్నారు. చాలా విషాదకరం. ఎంతో దేవుడి దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకోవడానికో, తమకు మంచి కలిగిందని మొక్కుకోవడానికో, ఏదో ఒక విధంగా భక్తులు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా తొక్కిసలాటి మానవ ప్రయత్నంలో చనిపోవడం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ అంటే ఈ ఆలయాలను మెయింటైన్ చేస్తుందో, మరి ఆ ఆలయాలను సరిగ్గా క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయకపోతే, ఒకవేళ భక్తుల అంచనాలు అంటే ఈరోజు ఇంతమంది వస్తారు అనే లెక్కను అంచనా వేయలేకపోతే ఇలాంటి తొక్కిసలాట జరిగి అమాయకంగా భక్తుల ప్రాణాలు చనిపోవడం అనేది చాలా విచారకరం. దీనిపై గవర్నమెంట్స్ దృష్టి పెట్టాలని చెప్పి మనం అభ్యర్థిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ, రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం, నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ కు 3 నెలల సమయం ఇచ్చింది. సో మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఒక నెల అయిపోయింది. యాక్చువల్ ఈ నెల లోపు రిజర్వేషన్స్ ఖరారు కావాల్సిందే, కానీ మరి తెలంగాణ గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్ ఆ బిల్లును చూపిస్తూ దీన్ని మరింతగా పొడిగించాలని చూస్తుంది. ఇది ముఖ్యంగా ఇది బిల్లు అంటే బీసీ బిల్ అనేది ప్రెసెంట్ గా ఇది గవర్నర్ దగ్గర ఉంది. సో గవర్నర్ ఏమో ప్రెసెంట్ గా న్యాయ సలహా కోసం అతను అడ్వకేట్ జనరల్ కు ఆ బిల్లును పంపడం జరిగింది. సో బీజేపీ గవర్నమెంట్ అసలు మరి అది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ చేయకపోతే ఏంది? సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మరి ఇట్లాంటి దాంట్లో మరియు స్థానిక సంస్థలు ఇంకా పొడిగించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా? స్థానికంగా సర్పంచ్ లేడు, అధికారుల పరిపాలన ఉంది, ఏదైనా అడగాలంటే ఎవరు దివానా లేదు. సో మరి ఈ ఆర్టికల్ 73 అంటే పంచాయతీరాజ్ చట్టం ఉన్నది, దీనికి పంచాయతీరాజ్ చట్టం ఉన్నది ప్రజలకు స్థానిక ప్రభుత్వాలు ఉండాలి అని. కానీ వీళ్ళు మాత్రం మరి స్థానిక ప్రభుత్వాలు లేకుండా అధికారుల పరిపాలనలో సంవత్సరాలు కొద్దీ వాళ్ళ పరిపాలనే ఉండి కొనసాగుతామంటే ఇది రాజ్యాంగం బద్దం కాదు. హైకోర్టులు చెప్పినా కానీ దాని వెనక ఏదో సాకు పెట్టి దాన్ని మళ్ళా కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మళ్ళా టైం కావాలంటారు. ఒక బీసీ రిజర్వేషన్ పెండింగ్ బిల్లు పెట్టుకొని మళ్ళీ పెండింగ్ దాని నుంచే కంటిన్యూస్ గా దాని గురించే వేలాడుతుంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు, పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూలు. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా 8 మంది అరెస్టు. యాక్చువల్లీ ఈరోజు ఫర్టిలిటీ దినోత్సవం ఉండే నిన్న అనుకుంటా. సో నిన్న మొన్న అంతర్జాతీయ ఫర్టిలిటీ దినోత్సవం అని చెప్పి 1977 ఆ టైంలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ సందర్భంగా కొనసాగుతుంది అనమాట. కానీ అట్లాంటి డే రోజు ఈ మహాఘనకార్యం చేసిన డాక్టర్ నమ్రత ఎంత దారుణం అంటే పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారంట. సో మరి ఆమె కుమారుడు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ విశాఖ కేంద్రంలోనే మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ. సో ఈ కేంద్ర ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా నిపుణుడు, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సదానందం. సో వీళ్ళంతా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే పిల్లలు లేని దంపతులపై లక్షలు వసూలు చేస్తూ వాళ్ళ స్పర్మ్ అనేది వేరే వాళ్ళ స్పర్మ్తో పిండాలతో అండం చేపిసి దాన్ని వాళ్ళకు ఇయ్యడం. సో ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అనమాట. ఒక దంపతులకు వాళ్ళ అబ్బాయికి అదే ఇక్కడనే వాళ్ళు చేపించుకున్నారు, ఐవీఎఫ్ చేపించుకుంటే బాబు పుట్టిన తర్వాత అనారోగ్య కారణాలతో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ టెస్టులు ఇట్లా చూస్తే వీళ్ళ టెస్టులు వాళ్ళ టెస్టులు తేడా ఉండడం వల్ల డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించారు. సో డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే పూర్తిగా
అది వీళ్ళది వాళ్ళది కరెక్ట్ కాదని చెప్పి తెలిసిందనమాట. సో అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ డొంక మొత్తం బయటపడడం జరిగింది అనమాట. సో ఇది సింధూర్ పై సమరం నేటి నుంచి పార్లమెంటులో చర్చ. సో వాద ప్రతివాదాలకు సిద్ధంగా ఉభయ పక్షాలు. సో సింధూర్ ఆపరేషన్ సింధూర్ ను ఈ రోజు పార్లమెంటులో చర్చ కొనసాగుతుంది. సో ఇద్దరు ప్రతిపక్షాలు మరియు అధికార పక్షం మరి దీనిపై ఎలాంటి సమాధానాలు ఇస్తుందో, మరి ప్రతిపక్షం ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుందో మనం ఒకసారి ఈ రోజు చూడొచ్చు అనమాట. నెక్స్ట్, టీసీఎస్ లో 12,000 మంది ఉద్యోగుల కోత అని చెప్పి ఇక్కడ మనం వార్తీపడచ్చు. ఇది చాలా చాలా టాటా విలువలకు వ్యతిరేకంగా మరి టాటా గ్రూప్ చేస్తుంది. ఎందుకంటే రతన్ టాటా ఏదైతే విలువలతో ఈ కంపెనీని నడిపించిండో అతని విలువలకు విరుద్ధంగా 12,000 మందిని లే ఆఫ్స్ ఇచ్చి టీసీఎస్ తొలగిస్తుందంటే అది చాలా విచారకరం అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ రతన్ టాటా ఉంటే ఈ పని చేయనిచ్చేవాడు కాదు. సో మరి అతను చనిపోయిన తర్వాత ఆ గ్రూప్స్ నడుపుతున్న చంద్రశేఖర్ కానీ మిగతా వాళ్ళు కానీ మరి ఇలాంటి పనికి ఒడిగొట్టడం అనేది చాలా దారుణం అని చెప్పాలి. సో దీనిపై మరి లేబర్ కమిషన్ మరి ఇది అంతర్జాతీయ పరంగా అనమాట, ఇండియాలో కాదు మొత్తం. సో ఇండియాలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇండియాలో కూడా ఎంతో మందితో తీసేస్తారు. సో మరి అది ఎక్కడెక్కడి నుంచి ఉందో మరి నెక్స్ట్, చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్ అని చెప్పి బ్రిటన్ కన్నా ముందుగా వీరి కాలంలోనే ఎన్నికలు ఆడి తిరువాదారి ముగింపు ఉత్సవాల్లో నిన్న ప్రధానమంత్రి మోడీ గంగైకొండ చోళపురాన్ని సందర్శించడం జరిగింది. ఈ గంగైకొండ చోళపురాన్ని రాజేంద్ర చోళుడు 1 నిర్మించాడు. సో అతను తంజావూరుకు దాదాపు 73 కిలోమీటర్ల దూరంలో ఈ నగరాన్ని స్థాపించి అక్కడి నుంచే తమ రాజ్యాన్ని పరిపాలించాడు. సో రాజేంద్ర చోళుని 1000 సంవత్సరాల జయంతి వేడుకల్లో నరేంద్ర మోడీ పాల్గొని ఒక 1000 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రాజేంద్ర చోళుడు 1 గురించి చాలా ఆయన కళా తపస్వి అనమాట. చాలా కళ అంటే చాలా బాగా ఇష్టం. సో అతను టెంపుల్ అంటే అక్కడ బృహదీశ్వర ఆలయం అక్కడ దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని కట్టించాడు. చాలా అద్భుతమైన ఆలయం. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద విస్తీర్ణంలో ఎక్కువ గల శివాలయం అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇదండి మేజర్ గా ఈ రోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.